ఏ వెంట్రుకని కూడా ఊడిపోనివ్వకుండా, రాలిపోనివ్వకుండా మన తలలో ప్రతి వెంట్రుకను లెక్కబెట్టి ఉన్న దేవుడు ఆయన. సంతోషంగా ఉండండి, చాలా సంతోషంగా ఉండండి. దేవునికి దూరమై దుఃఖముతో ఉండి ఆకలితో అలమటిస్తూ ఆలోచించి పిచ్చోళ్ళు కాబకండి. మీ జీవితాల్లో ఏదైనా సమస్యలు ఎదురవుతున్నాయా? నీకంటూ ఒక దేవుడు ఉన్నాడు. ఆయన చేతులకి సమస్తాన్ని అప్పగించి నీవు సాగిపో, ముందుకు సాగిపో. నీ రక్షణ నీది. నువ్వు కన్నీరు విడుస్తున్నావని చెప్పనంటే నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ ఆరోగ్యం కొరకు ఆ కన్నీటిని నాట్యంగా మారుస్తాడా ఆయన. కనుక దేనిని గురించి దిగులు పడి విశ్వాసములో వెనక్కి రాబాకండి, పరిశుద్ధతలో వెనకంజ వేయబాకండి, సహవాసానికి దూరం కాకండి. తండ్రి మనస్సు కలిగినటువంటి యేసు మనస్సు కలిగినటువంటి ఆయన శిష్యులు ఆయన మనస్సును బోధిస్తూ ఉండగా మనం క్రీస్తు యేసుకు కలిగిన మనస్సుని ధరించుకొని సంతోషంగా సాగిపోదము గాక.